గుడ్ ఈవినింగ్. నేను బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం ఈ టెట్, డిఎస్సి, టిఆర్టీ గురుకులకు యూజ్ అయ్యే విధంగా మనకు ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి వన్ ఆఫ్ ద టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ టు ద టీచర్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ టు ద టీచర్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వలన ఉపాధ్యాయునికి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంటుంది అనేది ఈ టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ ఏ గుడ్ టీచర్ మస్ట్ ఏ గుడ్ సైకాలజిస్ట్. ఒక మంచి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా మంచి సైకాలజిస్ట్ అయి ఉంటాడు. అంటే మనోవిజ్ఞాన శాస్త్రము ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో, అంటే మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాలు సిద్ధాంతాలు ఎవరైతే విద్యలో అనుప్రయుక్తం చేసి జీవితంలో నిత్య జీవితంలో ఉపయోగించి ఎవరైతే బోధన చేస్తారో వాళ్ళే మంచి గుడ్ టీచర్ అనేది అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బోధనా విధానం అనేది ఏ విధంగా ఉండాలంటే మనకు నోన్ టు అన్నోన్, తెలిసిన విషయం నుండి తెలియని విషయాన్ని బోధించాలని మనకి ఎవరు చెప్పారంటే పెస్టాలజీ గారు. నోన్ టు అన్నోన్ మెథడ్లో బోధన ఉండాలి. అంటే జనరల్ టు స్పెసిఫిక్, నోన్ టు అన్నోన్, తెలిసిన విషయం నుండి తెలియని విషయాన్ని మనం బోధించాలి. అంటే ఈజీ టు హార్డ్, అంటే మనకు సులభమైనటువంటి విషయం నుండి కఠినతరమైనటువంటి విషయాన్ని మనం బోధించాలి. ఒకేసారి ఫస్టే టఫ్ నుంచి ఈజీ చెప్తే పిల్లలు అప్సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనకు ఈజీ టు హార్డ్, నోన్ టు అన్నోన్ మెథడ్లో మనం బోధించాలి. కాబట్టి ఈ క్రింది అంశాల్లో ఉపాధ్యాయునికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. ఏ అంశాలలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుందంటే ఈ అంశాలలో ఉపయోగపడుతుంది. ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి మనకు విద్యార్థి గురించి అవగాహన, అండర్స్టాండింగ్ టు ద స్టూడెంట్. విద్యార్థి గురించి అవగాహన అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశం బోధించే ముందు తరగతి గదిలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఆ తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లలు చాలా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. అందరూ ఒకే రకంగా ఉండరు. ఎందుకంటే ఇక్కడెక్కడ వాతావరణం నుంచి డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు పిల్లలు. కాబట్టి వాళ్ళ ఎన్విరాన్మెంట్, ఇంటి దగ్గర ఒక రకమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పాఠశాలలో ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కాబట్టి తరగతి గదిలో పిల్లలలో మనకు 3 రకాలుగా ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్, ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్. కాబట్టి యావరేజ్ స్టూడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని మనం బోధించవలసి ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఏ విషయాల్లో తేడా ఉంటుంది అంటే ప్రజ్ఞా విషయంలో తేడా ఉంటుంది, అంటే తెలివితేటల విషయంలో. అదేవిధంగా మూర్తిమత్వం, వాళ్ళ యొక్క పర్సనాలిటీ విషయంలో తేడా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం. ఇప్పుడు ఇంటి దగ్గర ఏదైనా స్ట్రగుల్ ఉన్నదనుకోండి, పిల్లలు పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు పాఠశాలకు వచ్చిన తర్వాత కొంచెం డల్గా ఉండడం జరుగుతుంది. ఆ డల్నెస్ ఏంటిది అనేది మనం గుర్తించి పిల్లలను అర్థం చేసుకోవాలి ఫస్ట్. అరే రెగ్యులర్గా పిల్లవాడు రెగ్యులర్గా వచ్చేవాడు ఈరోజు ఎందుకు రావడం లేదు అంటే ఏదో కారణం ఏముంటుంది అంటే మనకు ఫ్రెండ్లీగా ఉంటే మాత్రమే విద్యార్థి మనకు మన పర్సనల్ విషయం అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థిని ఫస్ట్ వాని అభిరుచులకు అనుగుణంగా, వాని వైఖరికి అనుగుణంగా, వాని యొక్క పర్సనాలిటీకి అనుగుణంగా, వాని యొక్క తెలివితేటలకు అనుగుణంగా మనం బోధించవలసిన అవసరం అనేది ఉంటుంది. కొంతమంది టీచర్లు ఎలా ఉంటారంటే కేవలం తెలివైన విద్యార్థులను మాత్రమే పట్టించుకోవడం జరుగుతుంది. అది తప్పు. అది అందరు విద్యార్థులను సమానంగా చూడాలి. ప్రతి విద్యార్థిని పేరు పెట్టి అనేది పిలవాలి. అట్లయితేనే ప్రతి విద్యార్థి పైన మన కమాండ్ అనేది ఉన్నట్లయితేనే మన కంట్రోల్లో పిల్లలు ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాలు. అంటే మనకు కాంటెంట్స్ అండ్ స్కూల్ బుక్స్. ఈ పాఠ్యాంశాలు అంటే పాఠ్య పుస్తకాలు రాయడంలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పిల్లల యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. చైల్డ్ సైకాలజీ చదివిన వాళ్ళు మాత్రమే కరెక్ట్గా ఏ పాఠ్యాంశాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలి. వాళ్ళ వయస్సు ఆధారంగా మెయిన్గా చిన్నపిల్లలకు ఎలాంటి పాఠ్యాంశాలు పెట్టాలి, పాఠ్యపుస్తకాల్లో ముద్రణ విధానం అనేది ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఆ చిత్రాలు అనేవి ఏ విధంగా ఉండాలి, బొమ్మలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా అక్షరాల సైజు, చిన్నపిల్లలకు సైజ్ అనేది అక్షరాల సైజ్ అనేది పాయింట్ అనేది పెద్దగా ఇవ్వాలి. ఏజ్ పెరిగిన కొద్దికి, తరగతులు పెరిగిన కొద్దికి పాఠ్యపుస్తకాల సైజ్ అనేది తక్కువ చేయాలి. లాంగ్ నోట్బుక్ బాడలు పెట్టాలి. ఎందుకంటే ఇట్లా లావు బుక్కులు ఉంటే వాళ్ళ చేతిలో పట్టుకోవడానికి అవకాశం ఉండదు, ఏదన్నా మోసుకుపోవడానికి కూడా వీలుగా ఉండే విధంగా పాఠ్యపుస్తకాల నిర్మాణం అనేది చేయాలి. పాఠ్యపుస్తకాల నిర్మాణంలో మెయిన్గా పుస్తకాలు రూపొందించేవారు
విద్యార్థుల యొక్క వయస్సును దృష్టిలో పెట్టుకోవాలి, పెరుగుదలను దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళ యొక్క మూర్తిమత్వ లక్షణాలను, వాళ్ళ యొక్క ప్రజ్ఞాస్థాయిలను దృష్టిలో పెట్టుకొని పాఠ్యపుస్తకాల ముద్రణ అనేది జరగాలి. అదేవిధంగా పాఠ్యాంశాల అమరిక కూడా మనకు ఈజీ టు ఆర్డ్ ఉండాలి. అంటే ఫస్ట్ సులభమైనటువంటి పాఠం, తర్వాత కఠినమైనటువంటి పాఠం, ఇట్లా స్థాయి పెరిగిన కొద్దికి కఠినత్వం అనేది పెరగాలి. కానీ ఫస్టే ఆర్డ్ పెట్టి తర్వాత ఈజీ చాప్టర్ అనేది పెట్టకుండా. ఇప్పుడు మ్యాథ్స్లో ఉన్నది, మ్యాథ్స్ రావాలంటే పిల్లలకి ఎలా ఉండాలి, ఫస్ట్ కూడిక, తర్వాత తీసివేత, తర్వాత గుణకారం, భాగారం. అంటే భాగారం అనేది ఆర్డ్. ఇట్లా మనకు ఈజీ టు ఆర్డ్ అనేది పాఠ్యాంశాల నిర్మాణం అనేది ఉండాలి. నెక్స్ట్ బోధన పద్ధతులు, బోధన అనుభవాలు, అంటే టీచింగ్ మెథడ్స్ అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్సెస్. అంటే బోధనా పద్ధతులు ఉపయోగించడంలో, బోధన అనుభవాలను ఉపయోగించడంలో కూడా మనకు సైకాలజీ అనేది టీచర్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. టీచింగ్ మెథడ్స్ చూసినట్లయితే చాలా ఉన్నాయి. మనం టీచింగ్ మెథడ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. మెయిన్గా ఏంటంటే విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు ఈ రోజులలో మనం ఆధునిక కాలంలో ఎక్కువగా అమలు చేయాలి. ఒకప్పుడు గురుకులాల వ్యవస్థ ఉన్నప్పుడు, పురాతన కాలంలో టీచర్ తనకి ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే బోధన చేసేవాడు. ఎందుకంటే విద్యార్థి క్రమశిక్షణగా ఉండేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, విద్యార్థి వద్దకే ఉపాధ్యాయుడు వెళ్ళి బోధించవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి చైల్డ్ సెంటర్డ్ మెథడ్ అంటే విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతి చేయాలి. విద్యార్థికి అభిరుచి లేనప్పుడు మనం బోధన ఎంత చెప్పినా కూడా మనకి ఏమి కూడా అర్థం కాదు. కాబట్టి మన సైకాలజీ ఒక సామెత ఉంది, ఏంటిది, గుర్రాన్ని నీటి దాకా తీసుకుపోగలం కానీ గుర్రం ద్వారా నీటిని తాగించలేము. అంటే అర్థం ఏంటిది, మనకి మోటివేషన్ చేయాలి, మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం బోధించాలి, అప్పుడు మాత్రమే మనకి అర్థం అనేది అవుతుంది. కాబట్టి విద్యార్థులు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎప్పుడు ఇంట్రెస్ట్ లేరు, బోధన పద్ధతులు కూడా. ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ ఆర్ట్ సబ్జెక్ట్ తీసుకుపోయి మ్యాథ్స్ పెట్టినాం అనుకోండి, వాడు వస్తేనే ఎక్కడెక్కడి నుంచో వస్తాడు. పాఠశాలకు వచ్చినప్పుడు మన ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్ ఉండాలి. ఫస్ట్ మ్యాథ్స్ పీరియడ్ పెడితే ఏమైతే మనకి ఏం అర్థం కాదు. అప్పుడు ఫస్ట్ పీరియడ్ ఈజీ సబ్జెక్ట్ పెట్టాలి, తెలుగు లాంగ్వేజ్ సబ్జెక్ట్ పెడితే తర్వాత పీరియడ్ కొంచెం మెంటల్ ఫ్రెష్ అవుతాడు. అప్పుడు వాడికి ఆర్ట్ సబ్జెక్ట్ చెప్పినా కూడా అర్థమవుతుంది. అంటే బోధనా విధానం అనేది మనము ఈ పద్ధతులు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. చర్చా పద్ధతి, డిస్కషన్ మెథడ్, ప్రశ్నోత్తర పద్ధతి, ఇలాంటి పద్ధతులు మనం ఉపయోగించాలి. కేవలం ఉపన్యాస పద్ధతిలోనే బోధించడం అనుకోండి, చిన్నపిల్లవానికి 5th లోపు 10th లోపు పిల్లవాళ్ళకు సరిగా అర్థం కాదు. ఎప్పుడైనా విద్యార్థులను క్లాస్ రూమ్లో ఇన్వాల్వ్ చేయాలి. మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్, ప్రతి విషయంని అడగాలి, చెప్పాలి. వారికి రాకపోతే పిల్లలు చర్చించుకునే విధంగా చెప్పాలి. మనం చెప్పిన దానికంటే పిల్లలు చర్చించుకోవడం వల్ల పాఠ్యాంశం అనేది ఎక్కువగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడు అంతా చెప్పకుండా పిల్లలు మాట్లాడుకునే విధంగా, పిల్లలు తర్వాత ఉపాధ్యాయుడు మాట్లాడుకునే విధంగా చర్చించి పాఠ్యాంశాన్ని బోధించినట్లయితే చాలా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిసిప్లిన్, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. క్రమశిక్షణ, ఇక్కడ క్రమశిక్షణ రాహిత్యం అనేది ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా కనబడుతుంది. పురాతన కాలంలో టీచర్ అంటే భయము భక్తి 2 ఉండేవి. ఇప్పుడంటే టీచర్ అంటే ఎలాంటి భయం లేకుండా పోతుంది, భక్తి లేకుండా పోతుంది. అంటే డిసిప్లిన్ అనేది ఎట్లా వస్తుంది అంటే మన పరిసరాలను బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. మెయిన్గా కుటుంబ పరిసరాలు. ఫస్ట్ కుటుంబము అనేది సరిగా ఉంటే పిల్లవాడు సరిగా ఉంటాడు. తర్వాత తరగతి గది వచ్చిన తర్వాత రెండవ సమాజం విద్యార్థికి తరగతి గది. కాబట్టి తరగతి గదిలో కూడా పీర్ గ్రూప్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత టీచర్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ అనేది మనకు శారీరకంగా, మానసికంగా మన స్థాయిలోకి వెళ్ళి మనం మోరల్ స్టోరీస్ ద్వారా, మంచి స్టోరీస్, మంచి విషయాలు చెప్పడం ద్వారా, అదేవిధంగా కొంతమంది జీవిత చరిత్రలు చెప్పడం ద్వారా, సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ వినిపించడం ద్వారా మనం క్రమశిక్షణ అనేది డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 6th వన్, ప్రవర్తన సమస్యలు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటే బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి మనకు తరగతి గదిలో, క్లాస్ రూమ్లలో ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అదేవిధంగా దౌర్జన్యం చేయడం, అదేవిధంగా దొంగతనాలు చేయడం, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మన పాఠశాలలో. తరగతికి లేట్గా రావడం, చెప్పిన హోంవర్క్ సరిగా చేయకపోవడం, అదేవిధంగా ఏదో సాకు చెప్పి తప్పించుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సమస్య ఎక్కడుంది అంటే ఆ సమస్య అనేది మనం గుర్తించినప్పుడు మాత్రమే సమస్య గల కారణాలను ఐడెంటిఫై చేసి సమస్య గల కారణాలకు మనం పరిష్కారం అనేది చూపెట్టవలసి ఉంటుంది.
కాబట్టి పుండు ఒక కాడ ఉంటే మందు ఒక కాడ పెడితే అది సక్సెస్ అనేది కాదు. ఎక్కడ పుండు అయింది, ఆ పుండుకు కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే మానసిక సమస్య కారణం ఏంటో తెలుసుకొని ఆ సమస్యను మనం సాల్వ్ చేయాలి. ఆ విధంగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి సైకాలజీలో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మానసిక ఆరోగ్యాన్ని మనం పెంపొందించవలసిన అవసరం ఉంటుంది. పిల్లల్లో మానసిక ఆరోగ్యం పెంపొందినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఈ ప్రవర్తన ప్రాబ్లమ్స్ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. పిల్లల్లో మార్గదర్శకత్వం అయిన మంత్రం. మార్గదర్శకత్వం అంటే గైడెన్స్, మంత్రం అంటే కౌన్సిలింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సైకాలజీలో మనం బాగా నేర్చుకోవడం జరుగుతుంది. గైడెన్స్ ఎట్లా ఇవ్వాలి పిల్లలకు అనేది మనకు ఎక్కువ నేర్పిస్తుంది టీచర్కు. గైడెన్స్ అంటే ఏంటిదంటే పిల్లవానికి ఏదైనా చిన్న చిన్న విషయాలలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సలహాలు సూచనలు ఇవ్వడం గైడెన్స్. అదే మంత్రణం అంటే ఏంటిది, తీవ్రమైనటువంటి సమస్యలు, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు, ఆ సమస్యలు ఏర్పడినప్పుడు పిల్లవాడు మానసికంగా సంఘర్షణలు ఎదుర్కొన్నప్పుడు వాటిని గుర్తించి మనం సరైనటువంటి కౌన్సిలింగ్ అనేది చేసినట్లయితే వాడు సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. దిశానిర్దేశం చేయడంలో ఈ మార్గదర్శకత్వం అనేది బాధ్యత. కాబట్టి కొంతమంది చూడండి, బాగా చదివాము మేము జీవితంలో సక్సెస్ కాలేకపోయామంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి సరైన టైంలో సరైన ఏజ్లో సరైన గైడెన్స్ అనేది ఇవ్వకపోవడం. టీచర్స్ కేవలం పాఠ్యపుస్తకంలో ఉన్నదే చదువు చెప్పడం కాకుండా నిత్య జీవితంలో మనం జనరల్ విషయాలను బోధించినట్లయితే, జనరల్ అవేర్నెస్ బోధించినట్లయితే పిల్లవాడు సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవి 99% వస్తాయి, కానీ ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, జనరల్ విషయాలు అనేవి ఏమీ కూడా తెలియదు. కాబట్టి జనరల్ విషయాలకు కూడా మనం డిస్కషన్ మెథడ్లో కమ్యూనికేటివ్ స్కిల్స్ అనేది డెవలప్ చేయడంలో గైడెన్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ సామూహిక గతిశీలత, గ్రూప్ డైనమిక్స్. సామూహిక గతిశీలత. సామూహిక అంటే ఇక్కడ ఏంటిదంటే సమూహం అంటే మానవుడు పుట్టేటప్పుడు ఒంటరిగానే పుడతాడు, కానీ చనిపోయేటప్పుడు చాలామందిని సంపాదించుకొని చనిపోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ పుట్టేటప్పుడు మనం ఇతర పేరెంట్స్ మీద ఆధారపడతాం, తర్వాత మధ్యలో అన్ని సామర్థ్యాలు సాధిస్తాం, చివరికి మళ్ళీ పిల్లల పైన ఆధారపడడం జరుగుతుంది. అంటే మనం పుట్టడం అనేది ఒక సమాజంలో పుడతాం. ఫస్ట్ తొలి సమాజం ఏంటంటే కుటుంబం, తర్వాత పాఠశాల, తర్వాత కళాశాల, ఇట్లా నిజమైనటువంటి సొసైటీలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మన ఎఫెక్ట్, మన నైబర్స్ ఎఫెక్ట్ ఉంటుంది మన పైన, మన పాఠశాల ఎఫెక్ట్ ఉంటుంది, మన కుటుంబ ఎఫెక్ట్ ఉంటుంది, మన రిలేషన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, పీర్ గ్రూప్స్, ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అనేది పిల్లవాడి పైన ఎక్కువ ఉంటుంది. వీని ప్రభావం వాళ్ళ మీదనైనా పడవచ్చు, వాళ్ళందరి ప్రభావం వీని మీదైనా పడడానికి అవకాశం ఉంది. సమూహ ఎఫెక్ట్ ఉండడాన్ని సామూహిక గతిశీలత అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక మంచి స్నేహాన్ని మనం కొంత ఖర్చు అయినా పెట్టి కొనుక్కోవాలంటారు సమాజంలో. చెడు సమూహానికి దూరం ఉండాలంటారు. కారణం ఏంటంటే మనకి ఏంటంటే వాళ్ళ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది మన మీద పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లవాడిని మనం మంచి క్రమశిక్షణ రూపొందించడంలో, మంచి సమాజంలో పెట్టడానికి ఈ సామూహిక గతిశీలత అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అభ్యసన వాతావరణం, లర్నింగ్ ఎన్విరాన్మెంట్. అభ్యసన వాతావరణం అంటే చదివేటప్పుడు మన వాతావరణం ఎలా ఉండాలి, దాన్నే అభ్యసన వాతావరణం అంటారు. అభ్యసన వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. డిస్టర్బెన్స్ రోడ్ సైడ్ స్కూల్స్ ఉండకూడదు, క్లాస్ రూమ్ రోడ్ సైడ్ దేవాలయాల పక్కకు ఉండకూడదు స్కూల్స్. కొంచెం చదివినా కూడా ఎక్కువ అర్థమయ్యే విధంగా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. బ్యాక్ పెయిన్ రాకుండా చైర్స్ అరేంజ్మెంట్ ఉండాలి, టేబుల్స్ అరేంజ్మెంట్ ఉండాలి, మంచి బోర్డ్స్ ఉండాలి. రాసేటప్పుడు పిల్లవాళ్ళు కొంతమంది కనబడకపోవడం ఇలా ఉండకూడదు, లైటింగ్ పడకుండా ఉండాలి. ఇలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఒక ఇంటిని మరిపించే వాతావరణం అనేది తరగతి గది వాతావరణం ఉన్నట్లయితే వాళ్ళకు తక్కువ కాలంలో ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సత్సంబంధాలు నెలకొల్పడం, ఫార్మేషన్ ఆఫ్ గుడ్ రిలేషన్స్. సత్సంబంధాలు నెలకొల్పడంలో ఉపాధ్యాయునికి మనోవిజ్ఞాన శాస్త్రం ఉపయోగపడుతుంది. సత్సంబంధాలు అంటే ఎవరెవరికి? విద్యార్థికి సత్సంబంధాలు నెలకొల్పడం, విద్యార్థికి ఉపాధ్యాయునికి సత్సంబంధాలు నెలకొల్పడం, ఉపాధ్యాయుల మధ్య కూడా సత్సంబంధాలు ఉండాలి. కాబట్టి అందరి మధ్యలో సత్సంబంధాలు నెలకొల్పాలి. ఎలా ఉండాలి? ఒక ఉపాధ్యాయుని గురించి ఇంకో ఉపాధ్యాయుడు క్లాసులోకి వచ్చి నెగిటివ్గా మాట్లాడకూడదు, లేకుంటే ఒక విద్యార్థిని చెడుగా మనం మాట్లాడకూడదు. క్లాస్ రూమ్లో ఎలా మాట్లాడాలి, ఎవరిని కూడా నిందించకూడదు.
ఎవరిని కూడా ఇన్సల్ట్ అనేది చేయకూడదు. ఏదైనా ప్రాబ్లం తీవ్రంగా ఉంటే పర్సనల్గా తెలుసుకునే టీచర్ ఆ స్టూడెంట్ కౌన్సిలింగ్ అనేది చేయాలి, వారి ప్రవర్తన మార్పు అనేది తీసుకొని రావాలి. నెక్స్ట్ ప్రేరణ పద్ధతులు, మోటివేషన్ మెథడ్. అన్నిటికంటే ఇది చాలా గొప్ప అనేటువంటి పద్ధతి అని చెప్పవచ్చు. సైకాలజీలో మనకి మెయిన్గా ప్రేరణ పద్ధతులు అనేది తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మోటివేషనల్ మెథడ్స్, పిల్లవాడికి ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏది చెప్పాలి, ఇవన్నీ తెలియాలి టీచర్. చెప్తే ఎట్లా చెప్తే అర్థమవుతుంది, ఇవన్నీ కూడా మోటివేషన్ కింద. మోటివేషన్లో మెయిన్గా ఏంటంటే మనం తెలియని విషయం నుండి తెలిసిన విషయం నుండి తెలియని విషయాన్ని బోధించాలి. జనరల్ టు స్పెసిఫిక్ చెప్పాలి. మన పాఠ్యాంశం మనమే రాబట్టి చెప్పాలి. అదేవిధంగా పిల్లవాడికి ఏం చెప్తున్నావో తెలియదు, ఇలా క్లాసుకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదే టాపిక్ చెప్తున్న విషయం తెలియదు. అట్లా సస్పెన్స్ అనేది క్రియేట్ చేయాలి. వారికి ఏదో ఆతృత ఉండాలి, ఇంకేం చెప్తాడు టీచర్ అనేటువంటి ఆతృతను పెంపొందించాలి. వివిధ మెథడాలజీ యూజ్ చేసి చెప్పాలి. మోటివేషన్ అనేది ఎక్కువ చేయాలి. రీఎన్ఫోర్స్మెంట్, ఏమైనా పిల్లవాడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పిండు, వెరీ గుడ్ ఎక్సలెంట్ అని ఇట్లా మెచ్చుకోవాలి పిల్లవాడు. ఎక్కువ శాతం నిందించకూడదు. కిడ్స్ వయానికి ఏం రాదు, వరెస్ట్ అనేది తిట్టకూడదు. ఎవ్వడు వరెస్ట్ కాదు. ప్రతి పిల్లవాడు ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. చదువు రాకపోతే వేరే టాలెంట్ కూడా ఉండడానికి అవకాశం. ఒక చదువు వస్తేనే టాలెంట్ ఉన్నట్టు కాదు. వానికి ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది లేదు, అంతే. తెలివితేటలు అందరిలో ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు. ఆ ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం ఏదో గుర్తించి మనం మోటివేట్ అనేది చేయాలి. ఈ విధంగా మనం ఇలా మనకు దండన కాకుండా ఎక్కువ శాతం బహుమతుల ద్వారా, అవార్డుల ద్వారా, రివార్డుల ద్వారా ప్రైజెస్ ఇచ్చి ఎక్కువగా పిల్లలను మనం ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళకు ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా తక్కువ మార్కులు వచ్చిన వారిని నిందించకూడదు. క్లాస్ రూమ్లో క్రిటిసిజం అనేది చేయకూడదు. మనకి ఎందుకు తక్కువ వచ్చినాయి, మన కారణం గుర్తించాలి. ఏ ప్రశ్న ఎందుకు అందరు పిల్లవాళ్ళు ఇప్పుడు ఒకటే ప్రశ్నకు సమాధానం రాలేదనుకోండి అంటే అక్కడ టీచర్ తప్పు, ఆ ప్రశ్న ఆడిచ్చినామని అర్థం అక్కడ. అదేవిధంగా నువ్వు సరిగా చెప్పలేదని అర్థం. కాబట్టి టీచర్గా మనం కరెక్ట్ ఉన్న తర్వాత, మనలో మనం చూసుకున్న తర్వాత విద్యార్థుల తప్పులు అనేది వెతకాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దృశ్య శ్రవణ పరికరాలు, ఆడియో విజువల్ ఎయిడ్స్. ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని కూడా అంటారు. ఆడియో విజువల్ ఎయిడ్స్ బోధనోపకరణం. బోధన విద్యార్థులకు సులభంగా నేర్చుకోవడానికి, అభ్యసించడానికి ఉపయోగపడే ఉపకరణాలనే మనం బోధనోపకరణాలు, ఆడియో వీడియో ఎయిడ్స్ అంటాం. ఉదాహరణకు శ్రవణోపకరణము కేవలం వినడానికి మాత్రమే ఉపయోగపడతాయి. రేడియో, టేప్ రికార్డర్, అదేవిధంగా రికార్డింగ్ వాయిస్, ఇవన్నీ కేవలం వినొచ్చు, బొమ్మలు కనబడచ్చు. అదేవిధంగా ఆడియో విజువల్ అంటే దృశ్య శ్రవణం రెండు ఉంటాయి, చూపు ఉంటుంది, వినడం ఉంటుంది. అది టీవీ ఎగ్జాంపుల్. ఇలాంటి టీవీ ద్వారా, ప్రొజెక్టర్స్ ద్వారా, సినిమాల ద్వారా కూడా మనం నేర్పించినట్లయితే ఎక్కువ అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రొజెక్టర్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ మధ్యలో ప్రొజెక్టర్ టీచింగ్ అంటే ఎక్సలెంట్గా. ఇప్పుడు ఒకప్పుడు జీర్ణాశయం, జీర్ణ వ్యవస్థ ఎట్లుండాలంటే ఒక టీచర్ చార్ట్ మీద బొమ్మ వేసి పెట్టేటోడు. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు ప్రొజెక్టర్ ద్వారా రక్త సరఫరా ఎట్లా అవుతుందని మొత్తం క్లియర్గా కరెక్ట్గా మనకు ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, ఆహారం అనేది ఏ విధంగా అవుతుంది, ఏ విధంగా జీర్ణం ఏ విధంగా అయిపోతుంది, మొత్తం క్లియర్గా మనం పిల్లవానికి అర్థమయ్యే విధంగా మనం బోధించడానికి, అంతర్గత అవయవాలను కూడా చూపెట్టే విధంగా మనకు టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. కాబట్టి విద్యలో టెక్నాలజీని ఉపయోగించి బోధించినట్లయితే దాన్ని ఇంకా ఎఫెక్ట్గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్, పాఠశాల నిర్వహణ. స్కూల్ మేనేజ్మెంట్ అన్నిటికంటే ఇది ఒక టీచర్కు బాగా ఉండాలి, అదేవిధంగా హెచ్ఎంకు బాగా ఉండాలి. మేనేజ్మెంట్, ఒక తరగతికి నాయకుడు ఎవరంటే ఉపాధ్యాయుడు, తరగతికి కేంద్ర బిందువు ఎవరంటే విద్యార్థి. అదే పాఠశాలకు నాయకుడు ఎవరంటే ప్రధానోపాధ్యాయుడు. ప్రధానోపాధ్యాయుడు ఏ పాఠశాలలోనైతే పర్ఫెక్ట్గా ఉంటాడో ఆ పాఠశాలలో టీచర్లు పర్ఫెక్ట్గా ఉంటారు, టీచర్లు పర్ఫెక్ట్ ఉండగా విద్యార్థి కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు. కానీ హెచ్ఎం కరెక్ట్గా లేకపోతే మొత్తం వ్యవస్థనే కరెక్ట్గా ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అందులో మెయిన్గా ఈ నిర్వహణ సామర్థ్యం అనేది ఉండాలి. మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు. ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ క్లాసులు సక్రమంగా జరగాలి. అప్పుడప్పుడు ఉపాధ్యాయులు ఏ విధంగా క్లాసులు చెప్తున్నారు, విద్యార్థి స్థాయిలోకి దిగి చెప్తున్నారా, లేకుంటే ఆయన పిహెచ్డి ఉంటే ఆయన స్థాయిలో చెప్తున్నాడా. ఫస్ట్ విద్యార్థికి ఏమి రాదన్న ఉద్దేశంతో ఉపాధ్యాయుడు స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ విద్యార్థి తెలుసు అని చెప్తే వారికి విద్యార్థికి అర్థం కాదు. కొంతమంది విద్యార్థులు మొహమాటంగా క్వశ్చన్స్ కూడా వేయరు. అర్థం కాకుండా కూడా టీచర్ అంటే భయపడి వాడు చదువులో వెనుకబడడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కొంతమంది భయానికి హాజరు కాకపోవడం, అటెండ్ కాకపోవడం,
ఇలాంటి కడుపు నొప్పి అని ఏదని సాకులతో తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టైం టేబుల్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫస్ట్ ఈజీ ఉండాలి సబ్జెక్ట్, తర్వాత హార్డ్ ఉండాలి. మళ్ళీ వీళ్ళకు ప్లేకు సంబంధించినటువంటి క్రీడలు ఆడుకోవడానికి కూడా పీరియడ్ ఉండాలి. ఎందుకంటే ఎవరైతే ఫిజికల్గా ఆటలు ఆడుతారో వాళ్ళలో మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజులలో ఆటల పాటలకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. నెక్స్ట్ మాపన మూల్యాంకనం, మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. మాపనం అంటే ఏంటిదంటే ఫస్ట్ టెస్ట్ పెడతాం మనం. పిల్లవాడికి టెస్ట్ ఎందుకు పెడతామంటే మనం టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే మన బోధన మనం సఫలీకృతమైనవో విఫలీకృతమైనవో ఉపాధ్యాయుడు తెలుసుకోవచ్చు. విద్యార్థి యొక్క అభ్యాసం సరిగా జరిగిందా లేదని కూడా తెలుసుకోవచ్చు. అంటే మార్కులు వేసే విధానం ఉంటుంది కదా, ఎన్ని మార్కులు వచ్చినాయి దాన్నే మాపన, మెజర్మెంట్ అంటాం. ఒక విద్యార్థికి 20కి 15 వచ్చినాయి అంటే వీళ్ళు 15 అంటే అందరికంటే 15 హైయెస్ట్ మార్క్ అనుకో, వీడు క్లాస్ ఫస్ట్ అని చెప్తాం. అదే మెజర్మెంట్, దాన్నే మాపనం అని చెప్పడం జరుగుతుంది. ఇవాల్యుయేషన్ అంటే ఏంటిదంటే అందరికంటే తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి, ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు తక్కువ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఎందుకు కారణాలు, ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసినట్లయితే దాన్ని మూల్యాంకనం అని చెప్పడం జరుగుతుంది. మూల్యాంకనం అనేది మనకు 2 రకాలుగా చేస్తున్నాం ఇప్పుడు మనకి ఏంటిదంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే FA మనకు రూపనాత్మక మూల్యాంకనం అంటారు. రూపనాత్మక మూల్యాంకనం అంటే పిల్లవాడు క్లాస్ రూమ్లో ఎలా చేస్తున్నాడు, ఫస్ట్ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, నోట్స్ ఎలా రాస్తున్నాడు, టెస్ట్లు ఏ విధంగా స్లిప్ టెస్ట్ రాస్తున్నాడు, నోట్స్లో ఎట్లా చేస్తున్నాడు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్, పరిశీలన ద్వారా కూడా మనం మధ్యలో రూపనాత్మక మూల్యాంకనం చేయవచ్చు. సమ్మేటివ్ మూల్యాంకనం అంటే కేవలం పరీక్షల ద్వారా మాత్రమే. 3 నెలల పరీక్షలు, 6 నెలల పరీక్షలు, సంవత్సర పరీక్షలు ఉంటాయి. అట్లా పరీక్షల ద్వారా 100 మార్క్స్ చేసేదే మనకు సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ అని చెప్పడం జరుగుతుంది. అందులో అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉండాలి, ఏ సామర్థ్యాన్ని మనం డెవలప్ చేయాలి, అది కూడా ఒక మనం మూల్యాంకనంగా చెప్పవచ్చు. లాస్ట్ వన్, తనను గురించి తాను తెలుసుకోవడంలో కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయుడికి చాలా ఉపయోగపడుతుంది. నోయింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, తనను గురించి తాను తెలుసుకోవడం. మెయిన్గా టీచర్ ఎప్పుడైనా, ఏ టీచర్ అయినా గొప్పవాడు అనుకుంటాడు. తన దృష్టిలో ఎప్పుడైనా వాడు, ప్రతి ఒక్క టీచర్ కూడా నేను గొప్పనే అనుకుంటాడు. కానీ స్టూడెంట్ దృష్టిలో ఆ టీచర్ గొప్ప ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. స్టూడెంట్ని అడగాలి మనం, ఏ టీచర్ నీకు బాగా చెప్తున్నాడు అంటే స్టూడెంట్ ఇవాల్యుయేషన్ పర్ఫెక్ట్ ఇవాల్యుయేషన్గా చెప్పవచ్చు. కాబట్టి తనలో ఉన్న బలహీనతలు ఏంటి, బలాలు ఏంటిది. ఉదాహరణకు ఎవరైనా కాంప్లైంట్ చేశారు అనుకోండి, అప్పుడు దాన్ని ఏం నాలే అనే దాన్ని మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకొని మళ్ళీ ముందు తరాలకి ఇంకా దాన్ని వేరే రకంగా కనబడాలి. కానీ దానిని నన్ను ఇట్లా అంటారా అనే దృష్టిలో పెట్టుకొని పిల్లలను నిందించడం, కొట్టడం, తిట్టడం చేయకూడదు. కాబట్టి తనను తాను తెలుసుకోవడంలో ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రవర్తనలో మెయిన్ ఏంటంటే మూర్తిమత్వ లక్షణాలు, తన యొక్క బోధనాభిరుచి, తన యొక్క సర్దుబాటు, సబ్జెక్టివ్ జ్ఞానం. టీచర్ ఫస్ట్ ఉండవలసింది ఏంటంటే విషయ అవగాహన అనేది ఉండాలి. ఒక విషయం అంటే సబ్జెక్టు పట్ల పట్టు ఉండాలి టీచర్. ఏది అడిగినా కూడా విద్యార్థి ఏది అడిగినా డౌట్ చెప్పగలగాలి. సబ్జెక్ట్ ఎవరికైతే సబ్జెక్ట్ పైన పట్టు ఉంటుందో ఆ టీచర్ ఎప్పుడు కూడా ఓడిపోడు విద్యార్థులకు. అదేవిధంగా మోటివేషనల్ మెథడ్స్ తోడైతే దానికి ఆ టీచర్ గుడ్ టీచర్గా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎంకరేజ్ చేయాలి పిల్లవాళ్ళను. కొంతమంది పూర్ పిల్లలు ఉంటారు, అదేవిధంగా కొంతమంది మామూలు పేరెంట్స్ గైడెన్స్ లేని పిల్లలు వస్తారు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళ దృష్టిలో మనం ఎప్పటికి కూడా పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఉపాధ్యాయునికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఈరోజు మనం చెప్పినటువంటి ఈ టాపిక్ మీకు అందరికీ, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. అదేవిధంగా ఈ ఛానల్ మనకు టీచర్ కెరియర్ డెవలప్మెంట్ విత్ శ్రీనివాస్ అని ఉంటుంది. కాబట్టి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.